హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత పుంజుకుంటాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి, విజయం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం వలన వ్యాపార సంబంధ విషయాలలో విజయాలను సాధిస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకొని మీ కష్టసుఖాలను చెప్పుకుంటారు. కుటుంబ సభ్యులు మీ యత్నాలకు చేదోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు రాగలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడులను తప్పించుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. ఇక విద్యార్థులకు ఎట్టకేలకు విజయాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.